Loss of stock. Loss of stock. Sometimes loss of stock. అందరూ రాసుకోండి. Sometimes losses may occur. Sometimes losses may occur to the stock sent. Sometimes losses may occur to the stock sent on consignment, either in the transit, or after they reach the consignee. Sometimes losses may occur to the stock sent on consignment, either in the transit or after they reach the consignee. Next, on the basis of their nature, losses can be classified. On the basis of their nature, losses can be classified into two categories. Number one, normal loss. Number two, abnormal loss. Normal loss. Number two, abnormal loss. నార్మల్ లాస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను గూడ్స్ మీకు పంపుతున్నాను అనుకోండి అమ్మా, నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఆ గూడ్స్ లోని మొత్తం 100 గూడ్స్ పంపిస్తే 100 గూడ్స్ మీ దగ్గర రావు. ఖచ్చితంగా ఒక 2 గూడ్స్ పోతాయి. వాటిని ఏమంటారమ్మా? నార్మల్ గూడ్స్. అబ్నార్మల్ గూడ్స్ అంటే ఏంటంటే, మనం ప్రికాషన్స్ తీసుకున్నా కానీ గూడ్స్ పోతున్నాయి. నార్మల్గా ఎన్ని పోతే 2 పోతాయి, ఈసారి 5 పోయినాయి. అంటే అబ్నార్మల్ లాస్ అంటే ఎంత? నార్మల్ లాస్ 2 అండ్ అబ్నార్మల్ లాస్ 3. సో ప్రికాషన్స్ తీసుకున్నా కానీ మన చేయి దాటిపోయిన లాస్ ఏమంటారమ్మా? నార్మల్ లాస్ అంటారు. ప్రికాషన్స్ తీసుకుంటే తగ్గే లాస్ ఏమంటారు? అబ్నార్మల్ లాస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఉంది, ట్యాంకర్లో మనం ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, ఒక 1000 లీటర్స్ నేను ట్యాంకర్లో ఫిల్ చేసి మీకు పంపిస్తాను అనుకోండి అమ్మా, డ్యూ టు సన్లైట్ ఆ వేడి వల్ల ఎవాపరేట్ అయిపోద్ది. సో నేను 1000 లీటర్స్ పంపించాను, మీ దగ్గర ఖచ్చితంగా 1000 లీటర్స్ రాదు. ఖచ్చితంగా ఎంత వస్తుంది అంటే ఒక 975 లీటర్స్ వస్తుంది అనుకున్నాను. అంటే 25 లీటర్స్ ఏమైపోతుంది? ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, నిజంగా అలా జరగదు. ఎగ్జాంపుల్లో చెప్తున్నాను మీకు నెంబర్స్ అర్థం కావడానికి. సో 975 లీటర్స్ వస్తుందంటే 25 లీటర్స్ ఏమైపోతుంది? ఎవాపరేట్ అయిపోయింది అనుకుందాం. సో అది ఎప్పుడు జరిగేది నార్మల్ లాస్. కానీ కొత్తగా ఏం జరిగిందంటే, నేను 1000 లీటర్స్ పంపిస్తే మీకు 950 వచ్చినాయి. అంటే అందులో 950లో 50 లాస్. 50లో అబ్నార్మల్ లాస్ ఎంత? నార్మల్ లాస్ ఎంత? 25 మనకు తెలిసిందే. మరి ఎక్స్ట్రా 25 ఏంటి? అబ్నార్మల్ లాస్. ఎవడో పెట్రోల్ దొంగలించడం కానీ, లేదా పైప్ ట్యాప్ సరిగ్గా లేకపోవడం, లేదా అవి లీక్ అయిపోవడం కానీ, లీకేజ్ అవడం, ఇలాంటి వాటి ఏమంటారు? అబ్నార్మల్ లాస్ అంటారు. వాటి మనం ప్రికాషన్స్ తీసుకుంటే తగ్గించగలం. కానీ ఎవాపరేషన్ ఉంది కదా, అది మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కానీ తగ్గించలేం. అర్థమైందా నార్మల్ లాస్కి అబ్నార్మల్ లాస్కి డిఫరెన్స్? హెడ్డింగ్ పెట్టిన నార్మల్ లాస్. హెడ్డింగ్ నార్మల్ లాస్. హెడ్డింగ్ నార్మల్ లాస్. So heading normal loss. In the case of certain goods, even after taking all precautions, in the case of certain goods, even after taking all precautions, some loss of quantity is bound to take place.
some loss of quantity is bound to take place. Some loss of quantity is bound to take place. Therefore, the loss which is unavoidable, due to the nature of goods, therefore the loss which is unavoidable, which is due to the nature of goods, is called a normal loss. అట్ గూడ్స్ యొక్క నేచరే అంత, అవి ఖచ్చితంగా లాస్ అయిపోతాయి. వాటిని ఏమంటారమ్మా? నార్మల్ లాస్. ఓకేనా? ఎగ్జాంపుల్ పెట్రోలియం ప్రొడక్ట్స్, డీజిల్, పెట్రోల్ ఇలాంటివి అనమాట. ఓకేనమ్మా? సో ఎలా ఫైండ్ చేయాలి? సో ఈ నార్మల్ లాస్ ఉంటే ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. ఏంటి? స్టాక్ యొక్క వాల్యూ. ఇలస్ట్రేషన్ 6 చదుదాం ఒకసారి నిత్య. A dealer is in apple consigning 1000 tons of apples at a cost of rupees 10,000 and paid rupees 2,000 towards freight and insurance. Consignee received 950 tons of apples. Consignee sold 500 tons of apples. 50 tons of apples treated as unavoidable loss. మనం పంపించిన గూడ్స్ 1000, కానీ ఎన్ని రిసీవ్ అయినాయి అంట? 950 రిసీవ్ అయినాయి అంట. ఓకేనా? సో ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ కాస్ట్ ఆఫ్ 1000 tons, కాస్ట్ ఆఫ్ 1000 tons ఆఫ్ యాపిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంట? 10,000. సార్ 10,000 కదా? 10,000. నెక్స్ట్ దానికి యాడ్ కన్సైనర్స్ ఎక్స్పెన్సెస్ ఎంత? 2,000 సార్. 2,000. సో టోటల్ వాల్యూ ఆఫ్ 12,000. 1000 tons ఎంతమ్మా? 12,000. ఓకే, అందులో కన్సైన్ ఎక్స్పెన్సెస్ పెట్టాడా? ఏ ఎక్స్పెన్సెస్ పెట్టలేదు. అవునా కదా? సో టోటల్ క్వాంటిటీ మనం పంపించిందని చెప్పండి. 1000 సార్. 1000 tons. రిసీవ్ చేస్తుంది ఎంత? కన్సైన్ రిసీవ్ చేస్తుంది ఎంత? 950. అంటే ఈసారి నుంచి ఏం చేయాలంటే, మనం ఈ 1000కి అనుకుంటున్నాం కదా ఈ ఎక్స్పెన్సెస్, ఈసారి 1000 కనకూడదు. ఎందుకంటే రిసీవ్ చేసుకుంది ఎంత? 950 రిసీవ్ చేస్తున్నారు. సో 950కి కాస్ట్ ఎంత అయింది? 12,000. అర్థమవుతుంది? అర్థం కాదా? ఈ 950లో సేల్ చేస్తుంది ఎంత? సేల్ చేస్తే మనకు అనవసరం. ఎన్ని సేల్ చేశాడు? 500 సేల్ చేస్తే ఇంకెంత మిగిలిపోయినాయి? ఇంకా 450 సార్. 950కి 12,000 కాస్ట్ అయితే 450కి కాస్ట్ ఎంత అంటే ఎలా ఫైండ్ చేయాలమ్మా? క్రాస్ మల్టిప్లికేషన్. 450 into 12,000 divided by 950 is equal to ఎంత? 5,684 సార్. 84. అర్థమైందా? అర్థం కదా? ఎస్ సార్. అంటే నార్మల్ లాస్ వల్ల ఏం తగ్గుతుంది? గుడ్ యూనిట్స్ ఉంటాయి కదా. అంటే నార్మల్ లాస్ వల్ల ఏదైతే గుడ్ యూనిట్స్ ఉన్నాయో, అంటే ఏంటంటే ఎలాంటి పాడవకుండా కన్సైనీ వరకు ఏవైతే చేరినాయో వాటి యొక్క క్వాంటిటీలో తగ్గించేయాలి. అర్థమైనా? అర్థం కదా? సో దీనికి ఒక ఫార్ములా చెప్పాము టెక్స్ట్ బుక్ లోని. సో మీకు ఇలా అర్థమైతే ఓకే. ఇలా అర్థం కాకపోతే ఫార్ములా ఏంటంటే వాల్యూ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. మన దగ్గర తీసుకున్నాం మనం
Yes, sir. Total cost of goods consigned. Total cost of goods consigned into quantity unsold divided by total quantity of goods sent లెస్ నార్మల్ లాస్ అంట. మనం కూడా అదే చేసాం లేదా చూడండి. టోటల్ కాస్ట్ ఎంత 12,000 12,000 ఇంటూ క్వాంటిటీ అన్సోల్డ్ ఎంత 450 డివైడెడ్ బై టోటల్ క్వాంటిటీ లెస్ నార్మల్ లాస్. అదేనా? టోటల్ Yes, క్వాంటిటీ sir. ఏమో 1000 లెస్ నార్మల్ లాస్ ఏమో 50. అదంతా 950. అవునా కదా? Yes, sir. మీకు ఫార్ములా గుర్తుంటే ఫార్ములా ఫాలో అవ్వండి, లేకపోతే నేను చెప్పినట్టు లాజిక్ ఫాలో అవ్వండి. ఓకేనా? Okay, sir. ఏది ఫాలో అయినా కానీ ఆన్సర్ మాత్రం ఒకటే. అర్థం కాదు. Yes, sir. అండ్ మీ సిలబస్ లో వీఆర్ నాట్ హ్యావింగ్ అబౌట్ అబ్నార్మల్ లాస్ క్యాల్కులేషన్స్. అది మనం ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. ఎక్కడ డిస్కస్ చేస్తాం? అబ్నార్మల్ లాస్ Foundation. క్యాల్కులేషన్, సిఏ ఫౌండేషన్ డిస్కస్ చేస్తాం. అబ్నార్మల్ లాస్ ఎలా ఫైండ్ చేయాలి, దాని యొక్క క్వాంటిటీ వాల్యూ ఎంత అనేది సిఏ ఫౌండేషన్ నేర్చుకుంటాం. ప్రజెంట్ అయితే ఎక్కడితో ఆపేస్తాం? ఓన్లీ ఇంటర్మీడియట్ లెవెల్లో Normal loss. ఓన్లీ Normal loss. అర్థం కాలేదు. Yes, sir. ఎనీ డౌట్స్? నార్మల్ లాస్ క్యాల్కులేషన్ డౌట్ ఉంటే అడగచ్చు. సమ్స్ ఉంటాయి, ప్రతి దానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రజెంట్ ఇప్పుడు చెప్పిందంటే ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఓకే, సో టోటల్ ఎన్ని రిజిస్ట్రేషన్ చేసామా? 6 రిజిస్ట్రేషన్ చేసాం. కన్సైన్మెంట్ గురించి మాకు ఇంకా ఫుల్ క్లారిటీ రాలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అడగచ్చు, నేను చెప్తాను. డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఎవరికన్నా? రామచంద్ర గారు డౌట్ ఉందా? కన్సైన్మెంట్ లో ఏ సంబంధం చేయగలం, ఇప్పుడు మనం చేయలేమా? చేయగలం. ఓకే, కావ్యబల అర్థమైంది నీకు కన్సైన్మెంట్? అర్థమైంది సార్. అంటే అకౌంట్స్ చేయడం, అకౌంట్స్ నుంచి జర్నల్ ఎంట్రీస్ రాయడం, ఇవన్నీ అర్థమైనాయా? అర్థమయ్యాయి సార్. ఓకే, కృష్ణ నీకేం డౌట్ ఉందా? వీడు మోగజీవుడు, వీడు మాట్లాడు. కార్తిక్ అర్థమైందా నీకు కన్సైన్మెంట్? ఏం డౌట్ ఉందా? ఏం లేదు సార్. ఓకే, నవ్వుతున్నా ఎందుకు? నవ్వులేదు సార్. సరే అయితే క్వశ్చన్ నెంబర్ 1 చదువుతావా నువ్వు? చేద్దాం సరదాగా. నువ్వే చదువు సార్. టెక్స్ట్ బుక్ లేదు సార్. టెక్స్ట్ బుక్ లేదా? సరే అయితే నెంబర్ చదువుతా, నువ్వు రాయడానికి ట్రై చేయి. ఓకేనా? మధుమిత చదువుతావమ్మా క్వశ్చన్? మధుమిత కూడా చదవదు, సో నేనే చదువుతాను, చూడండి ఒకసారి. On 1st January 2009, Sudha of Srinagar consigned goods value of rupees 20,000 to Indra of Warangal. On 1st January 2009, Sudha of Srinagar consigned goods value of rupees 20,000 to Indra of Warangal. Sudha paid cartage and other expenses rupees 1,500 on 1st April 2009. Indra sent an account sales with following information. Half of the goods sold for rupees 15,000. But మిగతా హాఫ్ ఏమైపోవాలి? Closing stock. Indra incurred expenses of rupees 750 and Indra is entitled to receive commission of 5% on sales. Bank draft was enclosed for the balance due. Prepare necessary prepare ledger accounts in the books of Sudha. మనం ఓన్లీ లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తే చాలు. ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ సుధా అన్నాడా? ఇన్ ద బుక్స్ ఆఫ్ సుధా అంటే ఓన్లీ కన్సైనర్ అకౌంట్, అవునా? సో ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ మనకి కన్సైన్మెంట్ అకౌంట్ ఉంటుంది. సో ఓపెన్ చేయండి కన్సైన్మెంట్ అకౌంట్. In the same way, consignee account ఉంటుంది. గూడ్స్ సెంటర్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ మీరు ఓపెన్ చేయండి. ఓకేనా? ఓకే సార్. సో డెబిట్, క్రెడిట్,
డెబిట్ అండ్ క్రెడిట్. ఓకే, ఓకే సార్. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కన్సైన్మెంట్ అకౌంట్ లో 2 Goods గూడ్స్ and- సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎంత? 20,000 సార్. 20,000. నెక్స్ట్ సుధా పెయిడ్ కార్టేజ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ అంటే 2 Cash క్యాష్ bank. ఆర్ బ్యాంక్ అకౌంట్ 1,500. నెక్స్ట్ ఆన్ ఫస్ట్ ఏప్రిల్ ఇందిరా సెంట్ పంపించిందంటమ్మా బై పేరెంట్ ఎవరు? ఇందిరా. సుధాకర్. ఇందిరా బై ఇందిరా 15,000. అకౌంట్ 50,000. 15 ఒక 15 సార్. 15,000. నెక్స్ట్ ఇందిరా To ఎక్స్పెన్స్ consignment. జరిగిందంట. సో 2 ఇందిరా అకౌంట్ సార్ ఇందిరా అకౌంట్ లో. కన్సైన్మెంట్ అకౌంట్ కంప్లీట్ చేద్దాము ఫస్ట్. ఓకే సార్. ఓకేనా? 2 750. ఇందిరా అకౌంట్ ఎంత? 750. 750. నెక్స్ట్ మళ్ళీ 2 ఇందిరా అకౌంట్ కమిషన్ 750. 750 అని అది కూడా 5% ఆన్ సేల్స్ 15,000 ఎస్ ఇంటూ సార్. 5% 5%. 750. ఇంకేముంది? బై కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్ స్టాక్ అకౌంట్. అదంతా మనం అది ఫైండ్ చేయాలి. అవునా? ఎస్ సార్. ఎలా ఫైండ్ చేయాలంటే కన్సైన్ 10,750 వచ్చింది సార్. అదే ఎలా ఫైండ్ చేశారంటే 20,000 ఫస్ట్ 20,000 ఎస్ సార్. 20,000 ఇంటూ హాఫ్. ప్లస్ 1,500 కూడా ఉంది కదా ఎస్ సార్. కన్సైన్ ఎక్స్పెన్సెస్ 1,500. అంతేనా? ఎస్ సార్. హాఫ్ చేయాలి సార్. ఎందుకు హాఫ్ చేయాలి? ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఆఫ్ ద గుడ్స్. హాఫ్ అంటే ఎంత అయింది? హాఫ్ అంటే 20,000 ప్లస్ 1,500 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 10,750. అంతేనా? అంతే సార్. అంటే ఇది వాల్యూ 1 అయితే హాఫ్ కి ఎంత? అంతేనా మీరు ఫైండ్ చేసింది? ఎస్ సార్. అది 10,750. అవునా కదా? ఎస్ సార్. సో 10,750 ప్లస్ 15,000 మైనస్ 20,000 మైనస్ 2,750 సార్. మైనస్ 1,500 ఈజ్ ఈక్వల్ టు 2,750 2,750 P&L అకౌంట్. ప్రాఫిట్ లాస్? ప్రాఫిట్ సార్. ఓకేనా? నెక్స్ట్ కన్సైన్ అకౌంట్ వేయడం వచ్చా మనకి రాదా? వచ్చు సార్. సో కన్సైన్ అకౌంట్ కన్సైనీ అకౌంట్ డెబిట్ సైడ్ 2 కన్సైన్మెంట్ అకౌంట్. అంతేనా? ఎస్ సార్. 15,000 2 కన్సైన్మెంట్ అకౌంట్ 50,000 బై కన్సైన్మెంట్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్ 750. ఇందిరా చేసింది కన్సైన్మెంట్ అకౌంట్ 750 అండ్ బై కన్సైన్మెంట్ అకౌంట్ 750 అండ్ By bank. బై బ్యాంక్ 13,500 సార్. 13,500 టాలీడ్. అవునా? ఎస్ సార్. నెక్స్ట్ అకౌంట్ ఏం ఓపెన్ చేయాలి? గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ కన్సైన్మెంట్. అకౌంట్. సో గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ సైడ్ 2 ట్రేడింగ్ అండ్ పర్చేజెస్ 20,000. 20,000 20,000. బై కన్సైన్మెంట్ అకౌంట్ 20,000. 20,000. అక్కడ డౌట్ ఉంటే అడగచ్చు క్వశ్చన్ లో. అమ్మ క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ చేయడం వస్తుందా అందరికీ? క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ లో మనం తీసుకోవాల్సింది ఓన్లీ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనీ అండ్ కన్సైనర్. ఓకేనా? నెక్స్ట్ టైం చేద్దాం. ఎస్ సార్. నెక్స్ట్ కావ్యబల చదువుతుంది సెకండ్ క్వశ్చన్. First January 2012, Gopi of Hyderabad consigned goods valued at rupees to Sudhir of Madras. Gopi paid cartage and rupees 2,000 on 1st April 2012. Sudhir sent the account information. అమ్మ వాయిస్ కట్ అవుతుంది. 50% of goods sold for వాయిస్ కట్ అవుతుంది అమ్మ కావ్యబల. ఒకసారి నేను చదువుతాను. On 1st January 2012, Gopi of Hyderabad consigned goods valued at 30,000 to Sudhir of Madras. On 1st January 2012, Gopi of Hyderabad consigned goods valued
at rupees 30,000 to Sudhir of Madras. Next, Gopi paid cartage and other expenses rupees 2,000 on 1st April 2012. Sudhir sent the account sales with the following information. Entanta 50% of the goods sold for rupees 22,000. Sudhir incurred expenses amounting to rupees 1,200, and Sudhir is entitled to receive commission at the rate 5% on sales. Bank draft was enclosed for the balance to prepare the necessary journal entries in the books of Gopi. Okay na? So మళ్ళీ in the books of Gopi అంటే మన ఎన్ని అకౌంట్స్ వస్తాయి? 3 అకౌంట్స్ వస్తాయి. అందులో ఫస్ట్ ఇది కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్. నెక్స్ట్ ఏంటి? Sudhir account, consignee account. కన్సైనీ అకౌంట్. ఓకేనమ్మా, గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకోండి. ఓకేనా? సో డెబిట్, క్రెడిట్, డెబిట్ అండ్ క్రెడిట్. ఓకేనా? సో ఫస్ట్ Yes, ఎంత గూడ్స్ sir. వాల్యూ పంపించారు? 30,000. టూ 30,000. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎంత? 30,000 వాల్యూ. 30,000, sir. నెక్స్ట్ టూ క్యాష్ ఆర్ Cash బ్యాంక్. టూ క్యాష్ ఆర్ 2,000. బ్యాంక్ ఎంతమ్మా? 2,000. 2,000. నెక్స్ట్ To Sudhir account. సుధీర్ అకౌంట్ సేల్ చేస్తున్నాడు కదమ్మా. సో బై By సుధీర్ అకౌంట్ ఎంత? 22,000. 22,000. నెక్స్ట్ టు సుధీర్ అకౌంట్ 1,200. 1,200. మళ్ళీ టు సుధీర్ అకౌంట్ కమిషన్ 1,000. ఎంతంట? 5%. 1,100. 22,000 into 5% is equal to 1,100. నెక్స్ట్ సో మిగిలిన గూడ్స్ ఇంకో 50% మనం ఏం రాయాలి? బై Like కన్సైన్మెంట్, stock. On కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్ ఎంత? 16,000 వచ్చింది, sir. 16,000 ఎలా వచ్చింది అంటే Half. 1 ఈజ్ ఈక్వల్ టు 32,000. అవునా? Yes, sir. అండ్ మరి Half of the goods sold అన్నాక వచ్చారు. అవును, హాఫ్ ఆఫ్ ద గూడ్స్ అంటే ఎంత? 1/2 కి ఎంత? ఎంతది? అప్పుడు 16,000 వచ్చింది, సార్. ఓకేనా? ఎస్, సార్. నెక్స్ట్ సో టోటల్ 16 + 22 ఈజ్ ఈక్వల్ టు 38. 38. ప్రాఫిట్ వచ్చింది, సార్, 3,700. ప్రాఫిట్ ఎంతమ్మా? 3,700 వచ్చింది, సార్. టు P&L అకౌంట్. రామచంద్రరావు కాదు, వీడు కృష్ణ. సార్ క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ అర్థమైంది నీకు ఎలా చేసామో? కాస్త డౌట్ కాల్ డౌట్ గా ఉంది. టెక్స్ట్ బుక్ లేకపోతే డౌట్ గానే ఉంటది. మరి జిరాక్స్ అవును సార్, ట్రై చేస్తున్నా కానీ దొరుకుతుంది సార్. అంటే దగ్గరలో లేదు సార్, ఫ్రెండ్స్ కూడా ఇచ్చేవారు. కార్తిక్ గా ఉన్నాడు కదా, అడిగి దగ్గర టెక్స్ట్ బుక్ లేదా? కార్తిక్ ఆడి దగ్గర కూడా లేదు సార్, అదే ప్రాబ్లం సార్. సరే, మరి ఇంత కష్టపడి నువ్వు క్లాస్ విన్నా ఏం లాభం? ఇప్పుడు అట్లీస్ట్ వాట్సాప్ లో ఉన్నా సరే బుక్స్, టెక్స్ట్ బుక్లు అన్ని పేపర్స్ తీసుకుని పెట్టుకోవచ్చు దగ్గర. బాబీ గారు పంపిస్తున్నాడు సార్, నేను పంపించలేదు సార్, అంతే. సరే, మణికంఠ ఇదే టెక్స్ట్ బుక్ ఉందా? మణికంఠ నాకు నీకు ఇది అర్థమైందా? క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ ఎలా చేస్తున్నావు అనేది అర్థమైంది సార్. ఓకే, ఏం అర్థమైంది చెప్పు సార్ నాకు. సార్ క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ 16,000 ఎలా వచ్చిందో చెప్పు. టోటల్ మొత్తం కన్సైన్మెంట్ చేసిన గూడ్స్ అంటే 30,000 సార్ టోటల్ వాల్యూ. ఓకే, వాడు సోల్డ్ చేసింది 50% సార్, అంటే సగం 22,000 సోల్డ్ చేసింది. వాడు పెట్టిన ఎక్స్పెన్సెస్ 2,000 సార్. ఓకే, టోటల్ 32,000 సార్. ఓకే,
మన సోల్డ్ అయింది ఓన్లీ 50, అన్సోల్డ్ స్టాక్ 50% సార్. ఓకే. దాంతో డివైడ్ చేస్తారు. మన సగం నా tax డౌట్ చేస్తారు. నా డౌట్ ఏంటంటే సుధీర్ కూడా ఎక్స్పెన్సెస్ పెట్టాడు కదా, అవి ఎందుకు యాడ్ చేయట్లేదు? అంటే మీరు చెప్పారు కదా సార్, మెన్షన్ చేయకపోతే ఇగ్నోర్ చేయమని. ఎస్, వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ టైంలో నేను ఏం చెప్పాను, కన్సైనీ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి వదిలించడం కండమ్మా, వాటిని ఇగ్నోర్ చేసిన, వాటి నుంచి పట్టించుకోకండి. కన్సైనీ యొక్క ఎక్స్పెన్స్ ఏంటి అనేది క్లియర్ గా మెన్షన్ చేశాడు అనుకోండమ్మా, వాటిని ఏం చేయాలి, తీసుకొచ్చి యాడ్ చేయాలి. అర్థం కావట్లేదు. ఓకేనా? నెక్స్ట్ ఓకే సార్. థర్డ్ సమ్ చదువుతున్నాను, ఒకసారి వినండి. సాయి అండ్ కంపెనీ ఆఫ్ చెన్నై consigned 100 radios to Deepthi and Co. of Hyderabad, the cost of which radios was rupees 500. ఎన్ని గూడ్స్ పంపాడు? 100 రేడియోస్ పంపితే ఒక్కొక్క రేడియో వాల్యూ అంత 500 అంట. నెక్స్ట్, సాయి అండ్ కంపెనీ పెయిడ్ ఇన్సూరెన్స్ rupees 500 and freight rupees 800. నెక్స్ట్, account sales was received from Deepthi and Company, showing the sale of 80 radios at rupees 600 each. The following expenses were deducted by them. ఏంటంట? క్యారేజ్ 20, selling expenses 130, commission 240. Sai and Company received a bank draft for the balance due. Prepare important ledger accounts in the books of Deepthi and Company. ఓకేనా? ఎగ్జాక్ట్ గా 3 minutes టైం ఇస్తానమ్మా, ఫాస్ట్ గా కనిపించారు. అంతకన్నా ముందు కన్సైనీ సమ్ ఉంది, కన్సైనీ ఇది మర్చిపోయాను నేను, మీరు ఎవరు చెప్పలేదు. ఫాస్ట్ గా ఇది ఒకసారి రికార్డ్ చేద్దాం. సో టూ సుధీర్ అకౌంట్, టూ కన్సైన్మెంట్ అకౌంట్ 22,000 బై కన్సైన్మెంట్ అకౌంట్ 1,200, మళ్ళీ బై కన్సైన్మెంట్ అకౌంట్ 1,100 బై బ్యాంక్ అకౌంట్ 19,700. ఓకే. సో ఫాస్ట్ గా మనం చదివిన సమ్, సాయి అండ్ కంపెనీ సమ్ 3 minutes టైం, ఫాస్ట్ చేయండి, ట్రై చేయండి ఫాస్ట్ గా. ఎవరిని అడిగితే వాళ్ళ సమ్ నాకు ఫాస్ట్ డిక్టేట్ చేసేయాలి.
మనకంటే కన్సైన్మెంట్ అకౌంట్ కంప్లీట్ చేసావా? ఇంకా లేదు సార్. చేయి. సమిత అయిందమ్మా? కన్సైన్మెంట్ అకౌంట్ చేసావా? సార్ నేను క్లాస్కి వచ్చింది అప్పుడు సార్. ఓకే, పడుకో. నిత్య కంప్లీట్ చేసావా? సార్ అయిపోయింది సార్. ఎంత కానీ వచ్చింది? సార్ అక్కడ టాలీ అవ్వట్లేదు సార్. అంటే కన్సైన్మెంట్ లో సార్. కన్సైన్మెంట్ టాలీ అవ్వడం అంటే ప్రాఫిట్ కదా వస్తుంది, ఎందుకు టాలీ అవుతుంది? అదే సార్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? ప్రాఫిట్ వాల్యూ ఎంత వచ్చింది? 4,410 వచ్చింది సార్. 4,410 వచ్చింది సార్. 4,410 వచ్చింది. ఓకే. బుచ్చిరాజు చేసావా? లేదు సార్, ఇంకా చేయలేదు. ఇంకా చేయబట్టి సింపుల్ సమ్మే కదా. టెక్స్ట్ బుక్ లేదు కదా. ఓకే. కావ్యబాల చేసావమ్మా? చేస్తున్నాను సార్. చేయండి. మనకంటే అయిందా? అయింది సార్. ఎంత వచ్చింది? ప్రాఫిట్ ఎంత వచ్చింది? 4,410 వచ్చింది. 4,410. ఓకే. సో మనకంటే చెప్తాడమ్మ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ చెప్తాడు, ఎలా చేసాడు, ఎందుకు రీజన్ తో కూడా చెప్తాడు. ఆల్రెడీ మనం చాలా సమ్స్ చేసాం, 10 సమ్స్ చేసాం. సో ఈసారి ప్రతి సమ్ కూడా మీరే చెప్తారు నాకు, నేనేం చేయను ఇంకా బుక్ మీద. ఓకేనా? చెప్పమ్మా. నాకు కూడా 4,410 వచ్చింది సార్, కానీ టెక్స్ట్ బుక్ లో 4,416 అని ఇచ్చారు సార్. ఓకే. చూద్దాం ఎంత ఎంత ఎలా చేశారో చూద్దాం. ఎలా చెప్పండి అయితే. మణికంఠ అని చెప్పమని కదా, మణికంఠ చెప్తాడు మీరండి. చెప్పు. కన్సైన్మెంట్ అకౌంట్ సార్. ఓకే. టు గూడ్స్ సెంటర్ కన్సైన్మెంట్. ఓకే. 50,000 పంపించాడు. ఓకే. నెక్స్ట్. టు క్యాష్ టు బ్యాంక్ అకౌంట్స్ 1,300. ఎలాగా? 500 ఏమో ఫ్రైట్, 500 ఫ్రైట్, 800 ఫ్రైట్స్. ఓకే. నెక్స్ట్ బై దీప్తి అకౌంట్ 48,000. ఓకే. టు దీప్తి అకౌంట్ 150. ఓకే. సార్ టెక్స్ట్ బుక్ లో సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 130 అని ఇచ్చాడు కదా సార్. అవును, 130. 150 ప్లస్ క్యారేజ్ 22 కలిపి చెప్పాడు. ఓకే సార్. నేను అంతేనమ్మా, 2 కలిపి చెప్పు మనకంట. ఎస్ సార్. ఓకే. నెక్స్ట్. కమిషన్ టు దీప్తి అకౌంట్ సార్. ఓకే. 2,400 సార్. ఓకే. టోటల్ చేస్తే 58,260 వచ్చింది సార్. అన్స్టోల్డ్ స్టాక్ 10,260 వచ్చింది సార్. 10,260 ఎలా ఫైండ్ చేసావు చెప్పు అన్స్టోల్డ్ స్టాక్ ని? టోటల్ స్టాక్ 100 into 500 = 50,000 సార్. 100 into 500 is equal to 50,000. నెక్స్ట్. ప్లస్ 1,300 దేనికి? కన్సైన్ పెట్టింది 1,300. ఓకే. నెక్స్ట్. 1,300 వచ్చింది సార్ టోటల్. ఓకే. అన్స్టోల్డ్ స్టాక్ 20 సార్. అదేంటి మరి క్యారేజ్ ఉంది కదా, క్యారేజ్ 20 రూపీస్ యాడ్ చేయవా?
క్యారేజ్ అని క్లియర్ చెప్పాడు కదా, స్పెసిఫై చేశాడు కదా, కన్సైనింగ్ ఎక్స్పెన్సెస్ ఎస్ సార్. ఎంతది కన్సైనింగ్ ఎక్స్పెన్సెస్? క్యారేజ్ 20 రూపీస్ ఉంది కదా, 20 rupees. మరి అది కన్సైనీకి రికరింగా నాన్ రికరింగా? నాన్ రికరింగ్ మరి అది యాడ్ చేయాలా మరి క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ లోని? యాడ్ చేయాలి సార్. మరి చేయలేదు, అది చెప్పట్లేదు ఏంటి? సో 20 సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నా లేకపోయినా సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ జరుగుతూనే ఉంటాయి, అవునా కదా? ఎస్ సార్. మరి అలాంటప్పుడు మరి ఈ 20 రూపీస్ ని యాడ్ చేయాలా అక్కర్లేదా? అది చెప్పు నాకు. ఏంటి సార్? సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఈ 20 రూపీస్ అయ్యే క్యారేజ్ యాడ్ చేయాలా క్లోజింగ్ స్టాక్ లోనే యాడ్ చేయక్కర్లేదా? యాడ్ చేయాలి సార్. మరి చెప్పలేదా అని అడుగుతున్నా, మర్చిపోయావా లేకపోతే ఏంటి? ఓకే, 50,000 ప్లస్ 1,300 ప్లస్ 20 ఈక్వల్ టు వాల్యూ ఎంత అయింది? 51,320. అర్థమైందా లేదా? ఎస్ సార్. ఈ 51,320 ఎన్ని గూడ్స్ కి? 100 రేడియోస్ కి, 100. అవునా? ఎస్ మనకు సార్. కావాల్సింది ఎన్ని గూడ్స్ కి? 20 20. గూడ్స్ కి. సో 20 into 51,320 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ క్లోజింగ్ స్టాక్ వాల్యూ 10,264 వచ్చింది నాకు. మరి మీకు అది వచ్చిందో లేదో నాకు తెలియదు. మీకు ఎంత వచ్చింది? అంటే మేము క్యారేజ్ యాడ్ చేయలేదు సార్. మరి ఎవరు క్యారేజ్ యాడ్ చేయలేదు కాబట్టి నేను మిమ్మల్ని చేయమని సొంతంగానే. అర్థమవుతుందా అర్థం కావట్లేదా? అర్థమైంది సార్. ఆడు క్వశ్చన్ లో చెప్పకపోతేనే కన్సైని పట్టించుకోం. ఆడు క్వశ్చన్ లో క్లియర్ గా చెప్పాడు కదా క్యారేజ్ అని. క్యారేజ్ నాన్ రికరింగ్ మనం నేర్చుకున్నాం కదా, ఎస్ మరి సార్. రికార్డ్ చేయాలా రికార్డ్ చేయకూడదా? రికార్డ్ చేయాలి సార్. ఇప్పుడు చెప్పండి ప్రాఫిట్ ఎంత వచ్చింది ఫాస్ట్ గా. 4,416 సార్. అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఎస్ సార్, అర్థమైంది సార్. ఎనీ డౌట్స్? నో సార్. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి కన్సైన్ అకౌంట్ మీద వేస్తారా? ఎస్ సార్. కన్సైన్ అకౌంట్ లో 2 కన్సైన్మెంట్ ఎంత కమ్మాడు? 48,000. 48,000. బై కన్సైన్మెంట్ అకౌంట్ ఆడు పెట్టిన ఖర్చు ఎంత? 150 సార్. బై కన్సైన్మెంట్ అకౌంట్ ఆడు కమిషన్ ఎంత? 2,400. బై బ్యాంక్ అకౌంట్ ఎంత? 45,450 సార్. ఓకే గ్రేట్. అర్థమైనా అర్థం కాలేదా? అర్థమైంది సార్. అమ్మాయి ఎవరికైనా డౌట్ ఉందా? ఇంకొక అకౌంట్ ఉంటుంది, ఏంటది? దీప్తి అనుకో అంటే కన్సైనర్ అకౌంట్ సార్. కన్సైన్ అకౌంట్ లో గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ కూడా అకౌంట్ కూడా కన్వర్ట్ చేసి, ఇది అడిగింది ఎందుకని ఇన్ ద బుక్స్ ఆఫ్ దీప్తి అనుకో అంట. దీప్తి అనుకో అంటే ఎవరు? కన్సైన్ బుక్స్ గురించి అడుగుతున్నాడు, అవునా? ఎస్ సార్. సో కన్సైన్ కూడా ఓపెన్ చేసి చేసేయండి. అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. నెక్స్ట్